ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం, మేక్ ఇన్ ఇండియాను సాధిద్దాం అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మనం మేక్ ఇన్ ఇండియాను సాధించాలంటే మన దగ్గర తయారు చేసిన వస్తువులనే కొందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ మార్కెట్ను విపరీతంగా పనిచేస్తున్నటువంటి మనం ఇక నుంచి మన మార్కెట్కే పెద్దపీట వేయాలంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా తయారు చేసే విదేశీ తరహా వస్తువుల్ని కొనాల్సిన అవసరం లేదు అని సంకేతాలిచ్చారు. ఇక నుంచి ఏ వస్తువైనా మేడ్ ఇన్ ఇండియాది అయితేనే కొందాము అని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. హోలీ, దీపావళి, గణేష్ చతుర్థి ఏ పండుగ అయినా మేడ్ ఇన్ వస్తువులనే కొందామంటూ ప్రధాని పిలుపునిచ్చిన విషయం మనకు తెలిసిందే. దేశ ప్రజలకు ఇదే నా విన్నపం. ప్రోడక్ట్లు కొనేప్పుడు జాగ్రత్త వహించండి, 1-2 సార్లు చెక్ చేసి కొనండి. మన ఇండియా వస్తువులనే ఇక నుంచి ఎక్కువగా వాడదాం. అవసరమైతే తప్పితే దిగుమతులపై పెద్దగా ఆధారపడద్దు. చైనా ప్రోడక్ట్లు అస్సలే కొనొద్దు. వస్తువులు కొనేప్పుడు చైనా డంప్ను తనిఖీ చేయండి. ఆపరేషన్ సింధూర్ అనేది 140 కోట్ల భారతీయుల బాధ్యత అని మోదీ స్పష్టం చేశారు. మనం విదేశీ మార్కెట్ను పెంచుతున్నాం, గ్రహించండి. భారత మార్కెట్లను విదేశీ దిగుమతులు ఏ రకంగా ముంచెత్తుతున్న ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. దురదృష్టవశాత్తు గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుంచే వస్తున్నాయి. చిన్న కళ్ళ గణేష్ విగ్రహాలు కూడా కళ్ళు సరిగ్గా తెరవవు. హోలీ రంగులు కూడా విదేశీ తయారీవే. అవి తక్కువ ధరకే రావడంతో మనం వాటిని కొనేస్తున్నాం. వారి మార్కెట్ను ఇక్కడ పెంచుతున్నాం. ఇక్కడ మన కళాకారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇక నుంచి వాటికి దూరంగా ఉండండి. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి అంటున్నారు. తాను దేశ ప్రజలకు ఒక టాస్క్ ఇస్తున్నానని, ఇక నుంచి ప్రతి భారతీయుడు చేయాల్సిన టాస్క్ మన రోజువారీ జీవితంలో విదేశీ వస్తువులను ఎన్ని వాడుతున్నామనేది లిస్ట్ రాసుకోండి. 24 గంటల్లో విదేశీ వస్తువుల్ని ఎన్ని కొన్నామనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. భారత్ను మీరు రక్షించాలి అంటే ఇక నుంచి మన వస్తువుల్నే ఎక్కువగా కొందాం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి పౌరుడు ఇది చెయ్యాలి. భారత్ మరింత ఎదగాలంటే ఇది తప్పనిసరి. మరి మీరేమంటారు?